సో మనం చూస్తా ఉన్నాం ఆపరేషన్ కగారు స్టార్ట్ అయిన తర్వాత హిడ్మా లాంటి టాప్ మావోయిస్టులు కావచ్చు, ఇటు నంబాల కేశవరావు కావచ్చు, ఇట్లాంటి అందరూ చనిపోయిన తర్వాత కూడా వీళ్ళు మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఏరియా ఏదైతే ఉందో, బస్తర్ ప్రాంతం ఏదైతే ఉన్నదో మనం చాలాసార్లు కూడా మాట్లాడుకున్నాం. కొన్ని ప్రధానమైన ఏరియాలుగా కూంబింగ్ చేసి వీళ్ళు బస్తీ వేసి కూంబింగ్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు. ప్రతి 5 కిలోమీటర్లకు ఒక క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుంటూ ఈ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఇది బస్తర్ అనేది చాలా కఠినమైనది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆపరేషన్ చేయడానికి చాలా కఠినమైనదిగా ఉంటుంది. దాంట్లో భాగంగానే వీళ్ళు సిఆర్పిఎఫ్ బృందాలు కావచ్చు, అదేవిధంగా బీఎస్ఎఫ్ బృందాలు కావచ్చు, వీళ్ళంతా కేంద్ర బలగాలు కావచ్చు, వీళ్ళందరూ కలిసి కూంబింగ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ ఉన్నదో, సో దాంట్లో ఇప్పుడు ఈరోజు మోస్ట్ వాంటెడ్ పాపారావు ఎన్కౌంటరు చాలా కీలకమైనదిగా చెప్పుకుంటా ఉన్నారు. మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత కమాండర్ సున్నం చంద్రయ్య అలియాసు మంగు అలియాసు పాపారావు అని తనకి పేరంట. 57 సంవత్సరాలు ఎన్కౌంటర్లో చనిపోయాడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆయనతో పాటు మరొక నక్సలైటు మృతి చెందారట. ఘటనా స్థలం నుంచి 2 AK-47 తుపాకీలు స్వాధీనం. ఇవాళ ఉదయం గన్ ఫైట్ జరిగిందట. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ పాపారావు మరణించాడని పోలీస్ సూపరింటెండెంట్ జితేంద్ర యాదవ్ తెలిపారట. ప్రస్తుతం బీజాపూర్ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుందని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. సో మనం గత కొంతకాలంగా మాట్లాడుకునే వస్తున్నాం. ఈ కూంబింగ్ ఏదైతే ఉన్నదో చాలా పకడ్బందీగా ఈ బీజింగ్ బస్తర్ లాంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో, ఛత్తీస్గఢ్లోని రాష్ట్రంలో అయితే బీజింగ్ కావచ్చు, ఇటు బస్తర్ లాంటి ప్రాంతాల్లో 5 కిలోమీటర్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు పకడ్బందీగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే వీళ్ళు మావోయిస్టులు లొంగిపోతారనే అంశంతోటే వీళ్ళు స్ట్రాటజీ ప్రకారంగానే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో భాగంగానే మావోయిస్టులు కూడా పట్టుబడుతూ ఉన్నారు, ఎదురుకాల్పు కూడా జరుపుతూ ఉన్నారు. సో టాప్ మావోయిస్ట్ అయినటువంటి పాపారావు దాగుడు మూతలు ఆడుతూ తప్పించుకుంటాడట. అంటే వీళ్ళకు పోలీసు వాళ్ళకు దొరకనట్టుగా, అంటే ఆపరేషన్ చేసినప్పుడు దొరకనట్టుగా తప్పించుకోవడం ఇట్లా చాలాసార్లు జరిగింది అన్నట్టు. ఇప్పుడు ఈరోజు ఎదురుకాల్పుల్లో తను చనిపోవడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా నిమ్మలగూడెము, భద్రాద్రి జిల్లా చెర్ల మండలం శివారు 24 కిలోమీటర్ల దూరం అంట. గ్రామానికి చెందిన పాపారావు డీకేఎస్ జెడ్సీఎం దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడంట. పశ్చిమ బస్తర్ డివిజన్ కార్యదర్శిగా కూడా ఎదిగాడంట. దాగుడు మూతలు ఆడుతూ దట్టమైన అడవులు, స్థానిక నెట్వర్క్, తన పదునైన వ్యూహాలతో పాపారావు బలగాలకు చిక్కకుండా తప్పించుకుంటున్నాడట. హిడ్మా వంటి ఇతర సీనియర్లు మరణించిన తర్వాత దక్షిణ బస్తర్లో మిగిలిన టాప్ మావోయిస్టు నేతల్లో ఒకటిగా కొనసాగుతున్నాడట. పాపారావుపై ₹1,00,00,000 వరకు రివార్డు కూడా ఉందట. సో ఇట్లా టాప్ మావోయిస్ట్ అయినటువంటి పాపారావును కూడా చనిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇక తిను పాపారావు మోస్ట్ వాంటెడ్ పాపారావు ఎన్కౌంటర్, మావోయిస్ట్ కమాండర్పై కోటి రివార్డు, బీజాపూర్ అడవుల్లో భీకర ఎదురుకాల్పులు, 2 మావోయిస్టులు మృతి, 2 AK-47 రైఫిల్స్ స్వాధీనం. సో టాప్ మావోయిస్టులు అందరూ దాదాపు చనిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగారు కూడా చివరి దశకు వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్చి 16 నాటికి ఈ మావోయిస్టులను అంతమనే ఏరివేత కార్యక్రమం ఏదైతే ఉన్నదో, కేంద్రం తీసుకున్న నిర్ణయము, బీజేపీ తీసుకున్న నిర్ణయం కావచ్చు, దాని ప్రకారమే వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఎక్కడ కూడా విరామం ఇవ్వకుండా, ఫెస్టివల్కు అని చూడకుండా కూడా ఇప్పుడు మనం నిన్న మొన్న కూడా చూసుకుంటే ప్రశాంతంగా ఉన్న ఇప్పుడు మళ్ళీ ఈ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ కొనసాగించిన నేపథ్యంలో ఇప్పుడు టాప్ మావోయిస్టు ఇతను చనిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఆల్మోస్ట్ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉన్నదో మార్చి 16 నాటికి ఈ మావోయిస్టులను, టాప్ మావోయిస్టులను లోబర్చుకోవడము, లేదంటే లొంగిపోవడము, లేదంటే ఎన్కౌంటర్ చేయడం, 2 ఆప్షన్లు. అయితేనా లొంగిపోవాలి, లేదంటే ఎన్కౌంటర్ అన్నా చేస్తారన్నమాట. సో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే వీళ్ళు పెట్టుకొని ముందుకు పోతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇంకా కొంతమంది కీలక నేతలు వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏ విధంగా ముందుకు పోతారనేది వీళ్ళతో చర్చించిన తర్వాతనే, అంటే ఆపరేషన్ కొనసాగించాలా లేదంటే లొంగిపోవాలని మాత్రము ఇటు మావోయిస్ట్ పార్టీ నేతలతో కావచ్చు, ఇటు సంఘాలతో కావచ్చు, బయటకు వచ్చిన మాజీ మావోయిస్టులు కావచ్చు, వీళ్ళందరితో ఒక చర్చ జరిగిన తర్వాతనే మళ్ళీ ముందుకు పోవాలనే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మనకు.